హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చిన రోజే సెక్రటేరియట్లోని చెత్తను తొలగిస్తామని అన్నారాయన. మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేము అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సభ్యతను సూచిస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్. మానసిక అనారోగ్యం నుంచి రేవంత్ రెడ్డి తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణలో రాజకీయం విగ్రహం చుట్టూ తిరుగుతోంది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే కనుక తొలగిస్తామని, అలాగే రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని బీఆర్ఎస్ ఒకవైపు వాదిస్తుంటే, రాజీవ్ ని జాతీయ నాయకుడి కోణంలోనే చూడాలి గాని రాజకీయం చేయడం ఏంటని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దీంతో తెలంగాణలో విగ్రహ రాజకీయం వేడెక్కింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చిన రోజే సెక్రటేరియట్లోని చెత్తను మొత్తం తొలగిస్తామని అన్నారాయన. మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేము అంటూ కూడా ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. బడి పిల్లల ముందు నీచమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం మీ సభ్యతను సూచిస్తుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు ఆ ట్వీట్లో. ఇక మానసిక అనారోగ్యం నుంచి రేవంత్ రెడ్డి తొందరగా కోలుకోవాలంటూ ఆశిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం అంతా కూడా విగ్రహం చుట్టూ తిరుగుతుంది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే తొలగిస్తామని, అలాగే రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని బీఆర్ఎస్ వాదిస్తోంది. రాజీవ్ ని జాతీయ నాయకుడి కోణంలోనే చూడాలంటోంది కాంగ్రెస్ పార్టీ.